మీ సమస్యలను తెలియజేయండి, వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్ ఆత్మీయ అభినందన సత్కార సభలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సృజన చౌదరి ప్రకటించారు. అనేక మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే సృజన చౌదరిని అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు ఎమ్మెల్యే సృజన చౌదరి మాట్లాడుతూ సమస్యల పరిష్కరించేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, ఎదుర్కొంటున్న సమస్యలు చాలా చిన్నవని, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పనకు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందేలా తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. మోస్ట్ వెల్కమ్ అండి. అందరినీ సవినయంగా సీట్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటామండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. మనకి మంచి టేస్ట్ చేసుకున్న అదృష్టం. మేము డివిజన్ లో పర్యటనకు వచ్చిన సుజనా చౌదరి గారు ఒకే ఒక మాట చెప్పేవారు, డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మరి ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను, నాకు ఇటువంటి సమస్యలు కావాలి, ఎప్పుడో మన చంద్రబాబు నాయుడు గారితో చేయాలి అనే వ్యక్తి మనకు దొరకడం చాలా అదృష్టం అండి సుజనా చౌదరి గారు. ఇది మనకి చాలా గర్వంగా చెప్తున్నానండి. ఈ యొక్క మా మెడికల్ హోల్సేల్ మనం మన అభ్యర్థులను మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడా సుజనా చౌదరి గారు అన్నయ్య గారు వచ్చారండి. తర్వాత గోపాల్ గారు కూడా మా షాప్ వచ్చారండి. అప్పుడు చెప్పాను సార్, కెమిస్ట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. అందులో చిన్న చిన్న సమస్యలే, కానీ ఆ సమస్యలు ఎవరు అటెండ్ కావట్లేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా అటెండ్ అయ్యే విధంగా సమస్యని వాళ్ళు కూడా కొన్ని చోట్ల 30% కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా సంతోషకరం. మిగిలిన 70% గవర్నమెంట్ నుంచి వేపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం. ఇవి ఈ గెట్ టుగెదర్లు కాకుండా మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇక్కడ దుర్భర పరిస్థితి ఉంది, ఏది చూసినా వాటిని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళని కూడా కాంట్రిబ్యూట్ చేయండి. శ్రమదానం ముఖ్యంగా, ధనదానం తక్కువ చేసిన మేధదానం కూడా చేస్తే, ఐడియాస్తో తీసుకొస్తే వాటికి సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేగా నేను రెడీగా పనిచేసి పెడతానని చెప్పాను. ఓకే.